1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికాలో F1 వీసా మీద ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నమాట వాస్తవం. ఈ పార్ట్ టైం జాబ్స్ మీద చాలా నిబంధనలు విధించాడు ట్రంప్ లేదా యుఎస్ గవర్నమెంట్. వీళ్ళల్లో ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వాళ్ళని అరెస్ట్ చేయమని కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. ఒక స్టూడెంట్ వీసా కింద F1 వీసా కింద వెళ్ళినటువంటి భారతీయులు కానీ లేక ఇతర దేశాలకు కొన్ని సంబంధించిన వాళ్ళు కానీ అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరితో ఉన్నారో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయవచ్చా అంటే చేయవచ్చు. ఎక్కడ చేయొచ్చు? యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్దేశించినటువంటి పార్ట్ టైం జాబులు మాత్రమే యూనివర్సిటీ ప్రిమిసెస్లో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది తప్ప పెట్రోల్ బంకులలోనూ రెస్టారెంట్స్లోనూ లేక ఇంకెక్కడైనా సరే వాళ్ళు పనిచేసి డబ్బు సంపాదించడానికి వీలు లేదు అనే కండిషన్ పెట్టారు. మరి ఎంతమందికి యూనివర్సిటీ ప్రిమిసెస్ లోపలనే పార్ట్ టైం జాబ్ దొరికే అవకాశం ఉందంటే చాలా కొద్ది మందికి దొరుకుతాయి, అందరికీ దొరకవు. అంటే మ్యాక్సిమం పీపుల్ పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం ఏం లేదు. మరి పార్ట్ టైం జాబ్ చేయకపోతే ఎట్లాగా? భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళలో అత్యధికులు 95% ఆఫ్ ది స్టూడెంట్స్ అక్కడ యూనివర్సిటీలో సీట్ సంపాదించుకొని ఏదైనా స్కాలర్షిప్ వస్తుందేమో కొంత ఆశతోటి అప్పు చేసి బ్యాంకుల్లో లోన్స్ తీసుకొని అతి కష్టం మీద అమెరికాకు ప్రయాణమైన వాళ్ళే. వాళ్ళందరికీ ఉన్న ఆశ ఏమిటంటే గతంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా పెట్రోల్ బంకుల్లో కానీ రెస్టారెంట్స్లో కానీ మిగతా ఏదైనా రిటైల్ స్టోర్స్లో కానీ లేక డెలివరీ బాయ్స్గా కానీ ఏదో ఒక పని చేసుకొని కొంత డబ్బు సంపాదించుకొని తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తమ కోసం చేసినటువంటి అప్పులను కూడా తీర్చుకుంటూ తాము స్టూడెంట్గా పూర్తి చేసి తమ యొక్క టైం పూర్తి చేసుకొని డిగ్రీ పూర్తి చేసుకొని లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఏదో ఒక జాబ్ సంపాదించుకొని అమెరికాలో స్థిరపడవచ్చు. గతంలో వెళ్ళిన వాళ్ళందరూ అలా చేసిన వాళ్ళే, మేము కూడా అలాగే వెళితే ముందుకు వెళ్తామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే. కానీ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ యొక్క ఆశల్ని మొత్తం కూడా బొమ్ము చేశాడని చెప్పక తప్పదు. ఓటీపీ ఒకటి ఉంది. వీటి లోపల స్టెమ్ ఓపీటీలు కానీ ఓపీటీ లోపల ముఖ్యంగా చెప్పాలంటే మామూలుగా 1 yearకి ఇచ్చేటువంటిది 1 to 2 years ఇచ్చేటువంటి ఓపీటీ. ఈ ఓపీటీ లోపల వీళ్ళు ఏం చేయొచ్చునంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, లేక ఏదైనా ఇంటర్న్షిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక 2 సంవత్సరాలు అమెరికాలో ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్టెమ్ ఓపీటీ అనేది మనం ఇంకొకటి ఉంది, దానివల్ల ఇంకా ఒక 2 years ఎక్స్టెండ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటన్నిటినీ కూడా ట్రంప్ తీసివేసి స్టూడెంట్షిప్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళదలుచుకుంటే అప్లై చేసుకొని సీట్ సంపాదించుకొని అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పే పరిస్థితి ఏర్పడుతున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎవరు ఆనందంగా లేరు, స్టూడెంట్స్ ఎవరు సంతోషంగా లేరు. ఈ వెళ్ళిన 95% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇళ్లలోంచి వాళ్ళకి డబ్బులు వచ్చి ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినంత డబ్బు సంపాదించి పంపించేసి వాళ్ళని చదివించేటువంటి పరిస్థితిలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది అక్కడ వాళ్ళు సంపాదించుకుంటే తప్ప బతకలేని పరిస్థితిలో ఉన్నారు. సంపాదించుకునే అవకాశాన్ని పూర్తిగా ట్రంప్ తొలగించేశాడు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేటువంటి పరిస్థితిలో F1 వీసాల మీద వెళ్ళినటువంటి స్టూడెంట్స్ చాలా బాధాకరమైన పరిస్థితి అనుభవిస్తున్నారు. చాలామంది అక్కడ ఉండలేని పరిస్థితి, ఇంటికి తిరిగి రాలేని పరిస్థితి. ఏదో అమెరికాలో చదువుకుంటాం, అమెరికాలో ఉద్యోగం చేస్తామని ఎన్నో చెప్పి అమెరికాకు వచ్చి వాళ్ళు ఏమీ లేకుండా వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఎంత అవమానకరంగా ఉంటుందనేటువంటి బాధ తమకు ఉంటుంది, తమ కుటుంబానికి కూడా అవమానకరంగా ఉంటుందనే భయం వాళ్ళు వెంటాడుతుంది. పోనీ అక్కడే ఉండి మనం ఏదో రకంగా ముందుకెళ్దామంటే పార్ట్ టైం జాబ్ ఒకవేళ పొరపాటున చేస్తే బయట రెస్టారెంట్లోని సూపర్ బజార్లో లేకపోతే పెట్రోల్ బంకులలో లేక రిటైల్ స్టోర్స్లో ఎక్కడైనా పనిచేసినట్టయితే పట్టుకున్నారంటే వెంటనే వీసా రద్దవుతుంది, వెంటనే అమెరికాను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చాలామందికి శిక్షలు పడ్డాయి, చాలామందికి పెనాల్టీలు పడ్డాయి. చాలామంది రెక్కలు విరిచేసి వాళ్ళ రెక్కలు వెనక వైపున వాళ్ళకి బేడీలు వేసి సంకెళ్ళు వాళ్ళు చేసి తీసుకొచ్చి అమెరికా ఇండియాలో వదిలిపెట్టినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి అటు H1B వీసాదారులు కానీ ఇటు F1 వీసాదారులు కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైనా ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పొచ్చు మనం.
ఎవరికుండే బాధలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే కష్టాలు వాళ్ళకున్నాయి. ఇప్పటిదాకా ఒక అమెరికన్ డ్రీమ్ లోపల కాస్త చదవగలిగే శక్తి, ఒక యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోగలిగే శక్తి ఉంటే ఖచ్చితంగా అమెరికాకు వెళ్ళొచ్చు, ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకొని బతకొచ్చు, తమ ఖర్చులు తమ వెళ్ళదీసుకోవడమే కాకుండా తమ కోసం చేసిన అప్పులు కూడా తీర్చుకోవచ్చు అనే ఒక నమ్మకం, విశ్వాసంతో ఉండేటువంటి స్టూడెంట్స్ ఇవాళ రెక్కలు కొట్టేసినట్టుగా అవకాశాలు సన్నగిలిపోయి తమ బతకడం ఎట్లా అనే దానికి ప్రశ్నార్థకంగా ఉన్నట్టు పరిస్థితులు మాత్రం అమెరికాలో ఉన్నాయని చెప్పక తప్పదు.